ఇది మన ఛానల్ స్టడీ విత్ మీ. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఎకానమిక్స్ని 10 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ పార్ట్ బేసిక్స్ ఆఫ్ ఎకానమిక్స్. అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, ఆ బేసిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాట్ ఈజ్ ఎకానమీ? ఎకానమీ అంటే ఏంటి? ఎకానమీ అంటే an economy is a social system where people and organization produce, consume and exchange goods and services. అంటే మనకు అంటే ఏం లేదండి, ఒక మనీ, దేనికైనా ఎకానమీ అంటేనే మనీ. మీరు మనీతో కొన్న ఏ వస్తువునైనా ఏదైనా సరే, ఇన్క్లూడ్ మీరు పీల్చే గాలి డబ్బులు పెట్టి కొన్నారు అంటే అది ఎకానమీ కిందనే వస్తుంది. ఎకానమీ అంటే మనీ, బడ్జెట్, అది స్టేట్ బడ్జెట్ కావచ్చు, నేషనల్ బడ్జెట్ కావచ్చు, ఇంటర్నేషనల్ బడ్జెట్ కూడా కావచ్చు. ఎకానమీ అంటే బడ్జెట్, డబ్బు, పెట్టుబడి, ఆర్థిక వేతనం, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళేసరికి ఇండియన్ ఎకానమీ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి మ్యాక్రో ఎకానమిక్స్, ఇంకొకటి మైక్రో ఎకానమిక్స్. మ్యాక్రో ఎకానమిక్స్ ఫోకస్డ్ ఆన్ ది యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రీస్ టేక్ టు ఇన్ఫ్లుయెన్స్ బార్డర్ ఎకానమిక్స్. అంటే మనం మ్యాక్రో ఎకానమిక్స్ అంటే ఒక స్టేట్ కానీ, అంటే స్టేట్ యొక్క పెట్టుబడి కానీ, జిల్లా యొక్క పెట్టుబడి కానీ, నేషనల్ యొక్క పెట్టుబడి కానీ, ఇంటర్నేషనల్ యొక్క పెట్టుబడి కానీ, అంటే మ్యాక్రో ఎకానమిక్స్ ఎప్పుడు వైడ్గా ఉంటుంది, విస్తరింపజేస్తుంది. అంటే మనం ఆ తెలుగులో చెప్పుకోవాలి అంటే ప్రాంతం, మన ప్రాంతం కానీ, జాతీయ కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ దీని కిందనే వస్తాయి. జీడిపి, అన్ఎంప్లాయ్మెంటు అండ్ నేషనల్ ఇన్కము, కాస్ట్ పెరగడం తగ్గడం, ప్రొడ్యూసింగు, మనం ప్రొడ్యూస్ చేసినవి ఎలా వినియోగించుకోవాలి, ఎలా పెట్టుబడి చేయాలి అన్నది మొత్తం మ్యాక్రో ఎకానమిక్స్ కింద వస్తుంది. ఇన్క్లూడ్ మైక్రో ఎకానమిక్స్ అంటే ఫోకస్డ్ విత్ ద యాక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ బిజినెసెస్. అంటే ఇది మనం అంటే సింగిల్ పర్సన్ కానీ వ్యాపారం పెట్టుకుంటే, లేకపోతే కుటుంబ ఆదాయం కానీ, కుటుంబ ఖర్చు కానీ, ఇలాంటివన్నీ మైక్రో ఎకానమిక్స్ కింద వస్తాయి. క్లాసిఫికేషన్స్. ఎకానమిక్ సిస్టమ్ అనేది 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటలిస్టు, సోషలిస్టు, మిక్స్డ్. క్యాపిటలిస్టు, సోషలిస్టు, మిక్స్డ్. క్యాపిటలిస్ట్ అంటే అనుకోండి ఓనర్షిప్. క్యాపిటలిస్ట్లో ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది. అంటే క్యాపిటలిస్ట్కి గవర్నమెంట్తో పనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేశం గవర్నమెంట్ కిందే ఉన్నా సరే, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అదే సోషలిస్ట్ అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి, పబ్లిక్ ఓనర్షిప్. అండ్ మిక్స్డ్ అంటే సగం పబ్లిక్ అండ్ సగం ప్రైవేట్. ఓకే. ఎకానమిక్ మోటివ్
ఎప్పుడు క్యాపిటలిస్ట్లో ప్రాఫిట్ చూసుకుంటుంది. అంతే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎకానమీ ఏంటంటే ప్రజలను డబ్బు వస్తే అది ప్రజలకు పంచాలి అన్నట్టు యూస్ చేస్తారు. అదే ప్రైవేట్ వాళ్ళకి డబ్బు వస్తే వాళ్ళు ఎప్పుడు లాభాలను చూసుకుంటారు. అంటే వాళ్ళ ఇష్టం రేట్లు పెంచినా తగ్గించినా. అదే సోషలిస్ట్లో ఎకానమిక్ మోటివ్ అంటే ఏంటి? సోషల్ వెల్ఫేర్కి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే వచ్చిన డబ్బుని ప్రజలకి ఎలా ఉపయోగించాలి అని మాత్రమే చూసుకుంటారు. అదే మిక్స్డ్లో లాభం అలానే లాభం మరియు ప్రజలకి ఈ రెండు చూసుకుంటారు. సోషల్ వెల్ఫేర్ని ప్రాఫిట్ను కూడా చూసుకుంటారు. గవర్నమెంట్ రోల్ ఇందులో క్యాపిటలిస్ట్లో గవర్నమెంట్తో సంబంధం లేదు. అండ్ అదే సోషలిస్ట్కి వస్తేప్పటికి కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్దే ఉంటుంది. అదే మిక్స్డ్కి వస్తేప్పటికి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అండ్ అలానే ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఫుల్గా ఉండదు, అది కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి క్యాపిటలిస్ట్లో అన్ఈక్వల్. అంటే ఎవడు అన్ఈక్వల్ అంటే గవర్నమెంట్తో సంబంధం లేదు, ఎవడు పెడితే వాడి లాభం మాత్రమే చూసుకుంటాడు. అదే గవర్నమెంట్ సోషలిస్ట్కి వస్తేప్పటికి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే ట్యాక్సెస్ అనేవి ఈక్వల్గా వేయబడతాయి. అదే మిక్స్డ్ ఎకానమీలోనంటే లెస్ అన్ఈక్వల్. ఎకానమిక్ ఫ్రీడమ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి నచ్చినంత రేట్లు వాళ్ళు పెంచుకోవచ్చు. అదే సోషలిస్ట్లో అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, ఏ మాత్రం బడ్జెట్లో ఇష్యూస్ వస్తే మాత్రమే పెంచుతారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోనంటే కోటా రైస్, అది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కిలో 2 రూపీస్కో 3 రూపీస్కో తీసుకుంటాం మనం. అదే ప్రైవేటే కానీ రైస్ ఇస్తే మనకి ఆ 2 రూపీస్ 3 రూపీస్కి రాదు. దాన్నే ఎకానమిక్ ఫ్రీడమ్ అంటాం. వాళ్ళకి నచ్చినంత రేట్లు పెట్టుకుంటాయి. అండ్ అదే మిక్స్డ్కి వస్తేప్పటికి లిమిటెడ్గా ఉంటుంది. అటు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇటు ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. మనకి క్యాపిటలిస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో పేరుకే ట్రంప్ ఏం లేదు, మొత్తం ప్రైవేట్ వాడి చేతిలోనే ఉంటుంది యుఎస్ఏ మొత్తం. బట్ ఆ ట్యాక్సెస్ అనేవి గవర్నమెంట్కి వెళ్తాయి అంతే. మనకి సోషలిస్ట్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ అది కంట్రీస్ యుఎస్ఎస్ఆర్, నార్త్ కొరియా, క్యూబామా. మిక్స్డ్ ఎకానమీ ఇప్పటికీ ఉన్న దేశం ఏదంటే మన ఇండియా. మిక్స్డ్ ఎకానమీ మన ఇండియాలో మిక్స్డ్ ఎకానమీ అరే ఇదేంటి ఇలా చెప్పేశాడు, మిక్స్డ్ ఎకానమీ ఏంటి అని మీరు అనుకుంటుంటే, ఇప్పుడు మెట్రో మనకి ఎకానమీ అంటే ఇప్పుడు 51%, ఎవరి దగ్గర అయితే 51% ఉంటుందో మొత్తం 100% షేర్ హోల్డింగ్లోన ఎవరి దగ్గర అయితే 51% ఉంటుందో వాళ్ళదే పై చెయ్యి అన్నట్టు. అంటే 51% ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు 49 వాళ్ళ మాట 49% ఉన్న వాళ్ళు వినాలి. సో క్యాపిటలిస్ట్లో 51% అనేది ప్రైవేట్, మేబీ 51% కంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ 51% అనేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు చెప్పినట్టు వింటుంది. అండ్ సోషలిస్ట్ <49% ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇది ఈక్వల్ పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ మిక్స్డ్ ఎకానమీ కాబట్టి ఇక్కడ ప్రైవేట్ నుండి పబ్లిక్కి డబ్బులు వస్తాయి, పబ్లిక్ నుండి ప్రైవేట్కి కూడా డబ్బులు పోతాయి. అండ్ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేసరికి లైసెన్స్ రాజ్ అంటే మనందరికీ తెలిసే ఉంటుంది. 1991లో లైసెన్స్ రాజ్ పెట్టారు. ఎల్పిజి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. లైసెన్స్ రాజ్ పెట్టడానికి ది మెయిన్ కారణం ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్.
గవర్నమెంట్ సెల్స్ ఇట్స్ షేర్ హోల్డింగ్స్. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ 1991కు ముందు లిక్కర్ షాప్స్ ఉండేవి. లిక్కర్ షాప్స్ అనేవి ఎవడు కొనుక్కుంటే వాడు పెట్టేసేటాడు. 1991 ముందు లిక్కర్ షాప్స్. 1991 తర్వాత లైసెన్స్ రోజు రావడం వల్ల ఏ షాప్ పెట్టాలన్నా సరే గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఆర్ అన్హార్మ్ఫుల్. హార్మ్ఫుల్ అయినా, అది మనకి చెడ్డదైనా మంచిదైనా సరే గవర్నమెంట్ నుండి పర్మిషన్ వచ్చాకే మనం షాప్ అనేది పెట్టాలి. ఈ బిట్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. 1991 ఏ ఇయర్లో లైసెన్స్ ప్రవేశపెట్టారు అని అడగొచ్చు. 1991 లైసెన్స్ రాజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. దాని మోటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ అనేది 3 సెక్టర్స్. అది మన అందరికీ తెలిసిందే. ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, టెరిషరీ సెక్టరు. అండ్ మనకి బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటే ఫార్మర్ అంటారు. అదే బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్ అంటారు. ఓకే. ప్రైమరీ సెక్టర్ అంటే డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఆల్సో కాల్డ్ అగ్రికల్చరల్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ అంటే ఎన్విరాన్మెంట్ మీదే డిపెండ్ అయ్యి రావడం. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు అగ్రికల్చరల్ ఉందంటే ఎన్విరాన్మెంట్ మీదే వస్తుంది, ఎన్విరాన్మెంట్ ఉపయోగించుకుని వస్తుంది. ఇన్ ఇండియా ప్రైమరీ సెక్టర్ సీన్ మోస్ట్లీ ఇన్ అగ్రికల్చర్లోనే ప్రైమరీ సెక్టర్ ఎక్కువగా కనబడుతుంది. ఇంకా అగ్రికల్చరే ఒక్కటే ఉందా ఎగ్జాంపుల్ అనుకుంటే ఫిషింగ్ కూడా ఎన్విరాన్మెంటే. ఎందుకంటే మనం చేపలని పెంచినా సరే అవి ఎన్విరాన్మెంట్ బట్టే పెరుగుతాయి. ఓకే. అండ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఓకే. ఫారెస్ట్రీ, చెట్లు పెరగడం. మైనింగ్, ఈ కోల్ మైనింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఎన్విరాన్మెంట్ బట్టే పెరుగుతాయి. రెడ్ కాలర్ జాబ్స్ అని అంటారు. ఈ ప్రైమరీ సెక్టర్ వాళ్ళని రెడ్ కాలర్ జాబ్స్ అంటే అన్సేఫ్టీ జాబ్స్. ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే పోయినట్టే. సో మనకి అలానే ఈ అగ్రికల్చరల్ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్తో అన్ని సెక్టర్లు ఇంటర్లింక్ అయి ఉంటాయి. అన్ని సెక్టర్లు అంటే సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్. సెకండరీ సెక్టర్కి వస్తున్నప్పటికీ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. టెరిషరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. దీస్ యాడ్ వాల్యూ టు న్యాచురల్ రీసోర్సెస్ బై ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్స్ ఇంటూ వాల్యుబుల్ ప్రోడక్ట్స్. ఇది రా మెటీరియల్స్ అంటే అగ్రికల్చరల్ సెక్టర్లోనే ఉందండి. ఇప్పుడు అగ్రికల్చరల్ సెక్టర్లో మనం గోధుమలు పండిస్తే సెకండరీ సెక్టర్కి వచ్చేసరికి ఆ గోధుమ పిండిగా మార్చి ప్యాకింగ్ చేయడం వరకు సెకండరీ సెక్టర్ పని. అదే సెకండరీ మనకి ఇంకా చెప్పుకోవాలంటే సెకండరీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్. మనం పండించేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అంటే ప్రైమరీ సెక్టర్ నుండి సెకండరీ సెక్టర్కి వస్తుంది. సెకండరీ సెక్టర్ తర్వాత ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, గోధుమలు కాకుండా రైసే ఉంది. మనం ధాన్యం వరకు ప్రైమరీ సెక్టర్. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి పాలిష్ చేసి ప్యాకెట్స్గా మార్చడం సెకండరీ సెక్టర్. అది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్, బిల్డింగ్ అనేది కూడా పూర్తి బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం కూడా సెకండరీ సెక్టర్ కింద వస్తుంది. అది ఆ స్థలం ప్రైమరీ సెక్టర్ కింద వస్తుంది. ఈ సెకండరీ సెక్టర్ని బ్లూ కాలర్ జాబ్స్ అంటారు. అంటే డెవలప్ అయితే ఎయిదర్ ప్రైమరీ సెక్టర్ వాళ్ళు మన ఇండియాలో డెవలప్ అవుతారు, లేకపోతే టెరిషరీ సెక్టర్ వరకు డెవలప్ అవుతారు. బట్ దే ఆర్ నాట్ డెవలప్డ్ ఇన్ ఇండియా ప్రాపర్లీ. వీ హ్యావ్
లీప్ టు టెర్షరీ సెక్టర్ డైరెక్ట్లీ. అంటే అంటే చూస్తే ఎక్కడైనా చూస్తే పండించిన వాడైనా కనిపిస్తాడు, అమ్మేవాడైనా కనిపిస్తాడు. బట్ తయారు చేసేటోళ్ళు తక్కువ కనిపిస్తారు. సెకండరీ సెక్టర్ మన ఇండియాలో 24-25% మాత్రమే ఉంది. సెకండరీ సెక్టర్ని సెకండరీ సెక్టర్ని సెకండరీ సెక్టర్ని మనం బ్యాక్ బోన్ ఆఫ్ ఏ కంట్రీ అని అంటాం. సెకండరీ సెక్టర్ ఈజ్ కాల్డ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఏ కంట్రీ, హెల్ప్స్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ని పెంచుతుంది అండ్ ఇండస్ట్రియలైజేషన్ పెంచుద్ది సెకండరీ సెక్టర్ మాత్రమే. ఇండస్ట్రియలైజేషన్ పెంచడం అంటే వర్కింగ్ పెంచడం, అంటే వర్కర్స్ని పెంచడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. బట్ ఆ సెకండరీ సెక్టర్ అనేది మన ఇండియాలో తక్కువగా ఉంది. సెకండరీ సెక్టర్ ఎక్కువగా ఉన్నది చైనా. ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఏ ప్రోడక్ట్ మ్యాక్సిమం 60% ఆఫ్ ప్రోడక్ట్స్ మీద మేడ్ ఇన్ చైనా ఇది ఉంటుంది. సో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా ఉంది అంటే మన వరల్డ్లో అది చైనాలోనే ఎక్కువగా. వేరే దేశాల్లోనూ కూడా ఉంది, బట్ చైనాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది చూపిస్తున్న చీప్ కాస్ట్, అది ఇస్తున్న చీప్ కాస్ట్ అనేది అందరినీ అట్రాక్ట్ చేసుకొని అన్ని కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి దాన్ని. సో మన నరేంద్ర మోడీ గారు కూడా మేడ్ ఇన్ ఇండియా తెచ్చారు. అంటే చైనా అని అనలేక మేడ్ ఇన్ ఇండియా అని తెచ్చారు. సో దానివల్ల చాలా వరకు తగ్గింది, మనకు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. బట్ అయినా సరే తక్కువగానే ఉంది. టెరిటరీ సెక్టర్ టెరిటరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అని ఎందుకు అంటున్నామంటే, మనం ఇప్పుడు ఆ ప్యాకెట్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్స్నే గోధుమ పిండి నుండి ప్యాకెట్స్ చేయడం వరకు సెకండరీ సెక్టర్. ఆ ప్యాకెట్స్ని ప్రజల్లోకి తెచ్చి అడ్వర్టైజ్ చేసి అది అమ్మడం టెరిటరీ సెక్టర్. అందుకే దాన్ని సర్వీస్ సెక్టర్ అంటాం. ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ఎకానమీ వేర్ బిజినెస్ ప్రొడ్యూస్ సర్వీసెస్. ఈ బిజినెస్ని టెరిటరీ సెక్టర్ని బిజినెస్ అని కూడా అంటాం. బిజినెస్ చేయడమే టెరిటరీ సెక్టర్ అంటే, బిజినెస్ చేయడం. టీచింగ్, ట్రాన్స్పోర్ట్, అడ్వర్టైజింగ్, రిటైల్. టీచింగ్ టెరిటరీ సెక్టర్ కింద వస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అడ్వర్టైజ్ చేయడం అంటే మా దగ్గర ఈ వస్తువు ఉంది, పలానా కంపెనీది వస్తువు ఉంది అని అడ్వర్టైజ్ చేస్తే కదా అది సేల్ అవుద్ది. సో అది కూడా సర్వీస్ కిందే వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటాంజిబుల్ ఇన్ నేచర్. ఇంటాంజిబుల్ అంటే విచ్ కెనాట్ బి టచ్డ్, మనం టచ్ చేయలేనివి ఇంటాంజిబుల్ అంటాం. అండ్ టాంజిబుల్ అంటే దట్ విచ్ కెన్ బి టచ్డ్, మనం టచ్ చేయగలిగేవి టాంజిబుల్ అంటాం. వీళ్ళని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. సో మన ఇండియాలో ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్కి ఏలుహోటు లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకే, ప్రైమరీ సెక్టర్. ఇందులో మనం చూసుకున్నట్టయితే ప్రైమరీ సెక్టర్ యూజెస్ న్యాచురల్ రీసోర్సెస్ డైరెక్ట్లీ. మనం చెప్పుకున్నదే న్యాచురల్ రీసోర్సెస్ని డైరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది. ఎనర్జీ, ఎక్స్ట్రాక్షన్, మైనింగ్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్. మనం మైనింగ్ నుండి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం డైరెక్ట్గా. మైనింగ్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఈ మైనింగ్ అనేది
కోల్. ఈ కోల్ అనేది ప్రైమరీ సెక్టర్. అదే కోల్ సెకండరీ సెక్టర్కి వెళ్ళేసరికి అది థర్మల్ ఎనర్జీ, అంటే అది మేబీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ టెరిషరీ సెక్టర్కి వెళ్ళేసరికి అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. మనం చూసుకుంటే చూడండి, సెకండరీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఫ్రమ్ న్యాచురల్ రీసోర్సెస్. అంటే న్యాచురల్ రీసోర్స్ నుండి వచ్చిన గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి అది మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, రిఫైనింగ్ ఆయిల్, ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, క్రియేటింగ్ మోర్ యూజ్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ థర్మల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ చేయొచ్చు, అలానే మోర్ ఎన్నో యూజ్ఫుల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ చేసి అది సర్వీస్ సెక్టర్కి తీసుకెళ్ళొచ్చు. మనకి టెరిషరీ సెక్టర్ని include service sector provides services including banking, health services, retail stores, food services and education. ఇది మీరు ఒకసారి చదివినట్టయితే, ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, హెల్త్ సర్వీసెస్, రిటైల్ స్టోర్స్, ఫుడ్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ బ్యాంకింగ్ కూడా సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది, హెల్త్ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది, రిటైల్ స్టోర్స్ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది, అంటే కిరాణా షాపులు. ఫుడ్ సర్వీస్ సెక్టర్ కిందనే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ మొత్తం ఒకసారి చూసుకున్నాం కదా. ఫస్ట్ నుండి అలాగా టాపిక్ వైజ్గా రఫ్గా అనుకుంటే, ఇండియన్ ఎకానమీ అంటే an economy is a social system where people and organization produces, consume and exchange goods and services. లేదు ఇది నాకు అర్థం కావట్లేదు అంటే, ఇండియన్ ఎకానమీ అంటే మనీ. ఓకే, మ్యాక్రో ఎకానమిక్స్ అంటే స్టేటు, కంట్రీ లేకపోతే వరల్డ్ ప్రొడ్యూస్ చేసిన మనీ. మైక్రో ఎకానమిక్స్ అంటే మనం షాప్ పెట్టుకుంటే మన షాప్కి కానీ, మన హౌస్ హోల్డ్ కానీ, మనకు కానీ ఖర్చు పెట్టిన మనీ. క్లాసిఫికేషన్ క్యాపిటలిస్టు, సోషలిస్టు, మిక్స్డ్, ఇవి 3. ఓనర్షిప్, క్యాపిటలిస్ట్లో ప్రైవేట్ ఓనర్షిప్ ఎప్పుడు ఉంటుంది, సోషలిస్ట్లో పబ్లిక్ ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది, మిక్స్డ్ ఎకానమీలో ప్రైవేట్ ఓనర్షిప్, పబ్లిక్ ఓనర్షిప్ కలిపి ఉంటాయి. ఎకానమిక్ మోటివ్, క్యాపిటలిస్టోడు ఎప్పుడు ప్రాఫిట్ కోసమే చూస్తాడు, సోషలిస్టోడు సోషల్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తాడు అమౌంట్ని, మిక్స్డ్ బోత్, అటు లాభం కోసం ఇటు సోషల్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తాడు. గవర్నమెంట్ రోల్, నో రోల్. అదే క్యాపిటలిస్ట్కి వస్తేప్పటికి గవర్నమెంట్ రోల్ అనేది ఉండదు, సోషలిస్ట్కి వస్తేప్పటికి కంప్లీట్ గవర్నమెంట్ రోలే ఉంటుంది, ప్రైవేట్ రోల్ అంటే ఉండదు. మిక్స్డ్కి వస్తేప్పటికి లిమిటెడ్ రోల్, 2 లిమిటెడ్గానే ఉంటాయి. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అన్ఈక్వల్, క్యాపిటలిస్ట్లో అన్ఈక్వల్, సోషలిస్ట్లో ఈక్వల్, మిక్స్డ్లో లెస్ అన్ఈక్వల్. ఎకానమిక్ ఫ్రీడమ్ కంప్లీట్గా ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్, లిమిటెడ్ ఫ్రీడమ్. ఎగ్జాంపుల్ యుఎస్ఎస్ఆర్, నార్త్ కొరియా, ఎగ్జాంపుల్ ఇండియా. మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ని. లైసెన్స్ రాజ్ అంటే 1991 లైసెన్స్ రాజ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఎల్పిజి. డిస్ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ సెల్స్ ఇట్స్ షేర్ హోల్డింగ్స్. అంటే లైసెన్స్ రాజు 1991 ముందు వరకు వాళ్ళు నచ్చిన షాపులు వాళ్ళు పెట్టుకునేటోళ్ళు, కానీ 1991 తర్వాత గవర్నమెంట్ తెచ్చిన లైసెన్స్ రాజు ఏదైనా షాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అండ్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీకి వస్తే మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ అంటే నేచర్ నుండి రావడం, సెకండరీ సెక్టర్ అంటే నేచర్ నుండి వచ్చినవి ట్రాన్స్ఫార్మ్ చేయడం. ఎలా అంటే వచ్చిన రా మెటీరియల్స్ని ప్రోడక్ట్స్గా ట్రాన్స్ఫర్ చేయడం. టెరిషరీ సెక్టర్ అంటే ఆ ప్రోడక్ట్స్ని
వివిధ రకాలుగా అమ్మడం, అడ్వర్టైజ్ చేసి అమ్మడం, అమ్మడం సర్వీసెస్ టెరిషియరీ సెక్టర్ని సర్వీసెస్ సెక్టర్ అని కూడా అంటాము. అండ్ దీనిపైన వచ్చే బిట్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ share and subscribe to our channel.